హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే అనమాట. రాయ్పూర్ ఛత్తీస్గఢ్ స్టేట్ అనమాట. దీనికి సంబంధించి మనకి యాక్ట్ అప్రెంటిస్ కోసం అయితే ఒక నోటిఫికేషన్ అయితే ఇష్యూ చేయడం జరిగింది. ఇంకా ఆన్లైన్ అప్లికేషన్ కూడా మనకి 3rd March 2025 స్టార్ట్ చేశారు. ఇంకా 2nd April 2025 అనే లాస్ట్ డేట్ అనమాట. దీనికి సంబంధించి మనకి ఫీజు కానీ ఎగ్జామ్ కానీ ఏం లేదనమాట. 10th క్లాస్ అలాగే ఐటీఐలో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా అయితే మిమ్మల్ని డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కోసం అయితే కాల్ చేయటం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇంకా మన వేకెన్సీ విషయానికి సంబంధించి మనకి 2 ప్లేసెస్లో అయితే ఈ యొక్క ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకటైతే డిఆర్ఎం ఆఫీస్ అనమాట, రాయ్పూర్ డివిజన్కి సంబంధించి. వాటిలో కూడా మనకి ఇక్కడ కేటగిరీ వైజ్ అలాగే ట్రేడ్ వైజ్ వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వెల్డర్ జీఈ అనమాట 185 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టర్నర్ ఒక 14 దాకా ఉన్నాయన్నమాట. అలాగే మీరు తీసుకుంటే ఫిట్టర్ ఒక 188 ఉన్నాయి. ఇంకా ఎలక్ట్రీషియన్ 199, స్టెనోగ్రాఫర్లు హిందీ ఇంగ్లీషు 2 కూడా ఉన్నాయన్నమాట. దాదాపుగా 21 వేకెన్సీస్. ఇంకా హెల్త్ అండ్ శానిటరీ ఇన్స్పెక్టర్ ఒక 32 దాకా ఉన్నాయి. ఇంకా కోపాకి సంబంధించి ఒక 10 అయితే ఉన్నాయి. మెకానిస్ట్ అనమాట 12 ఉన్నాయి. ఇంకా కూడా మెకానికల్ డీజిల్ ఒక 34 అయితే ఉన్నాయి అనమాట. మెకానికల్లో రిఫ్రిజిరేషన్ ఏసీలో ఒక 11 దాకా ఉన్నాయి వేకెన్సీస్. అలాగే మనకి బ్లాక్ స్మిత్ అనమాట, వీటిలో ఒక 2 మాత్రమే ఉన్నాయి. ఇంకా కూడా హ్యామర్ మ్యాన్ అనమాట ఒకటైతే ఉంది. మాసన్ అనమాట బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వాటికి సంబంధించి 2 మాత్రమే ఉన్నాయి. ఇంకా పైప్ లైన్ ఫిట్టర్ ఒక 2 ఉన్నాయి అనమాట. కార్పెంటర్లు ఒక 6 ఉన్నాయి. అలాగే పెయింటర్లు ఒక 6 ఉన్నాయి. అలాగే ఎలక్ట్రానిక్స్ మెకానికల్ ఒక 9 అయితే ఉన్నాయి అనమాట. ఈ యొక్క లొకేషన్లో అయితే మనకి 734 అయితే ఉన్నాయి. ప్లస్ ఇది కాకుండా మనకి వ్యాగన్ రిపేర్ షాప్ అనమాట. రాయ్పూర్లో కూడా ఒక 216 వేకెన్సీస్ దాకా కూడా ఉన్నాయి అనమాట. ఫిట్టర్లో ఒక 110 ఉన్నాయి, వెల్డర్లో ఒక 110 ఉన్నాయి, మెకానిస్ట్లో ఒక 15 ఉన్నాయి, టర్నర్ ఉన్నాయి 14, అలాగే ఎలక్ట్రీషియన్ ఒక 14 ఉన్నాయి. ఇంకా కూడా కోపా 4 ఉన్నాయి. ఇంకా స్టెనోగ్రాఫర్ హిందీ ఇంగ్లీష్ అనమాట ఒక్కొక్కటి ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి ఏజ్ లిమిట్ అనమాట 15 నుంచి 24 సంవత్సరాల మధ్య అయితే ఉండాలన్నమాట. ఇదైతే మీరు ఒక 2 డేట్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ మన జనరల్ క్యాండిడేట్స్కి తీసుకుంటే కనుక March 3, 2001 నుంచి March 3, 2010 మధ్య కనుక మీరు బారన్ అయి ఉంటే మీరు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎస్సీ క్యాస్టేట్ మనకి ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్కి సంబంధించి 1996 అలాగే 2010 మధ్య కనుక బారన్ అయ్యి ఉంటే సరిపోతుంది. ఓబీసీ వాళ్ళు వచ్చేసరికి 1998 నుంచి 2010 అనమాట. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించి 1991 నుంచి 2010 అనమాట. ఈ విధంగా మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే చెక్ అయితే చేసుకోవచ్చు. ఈ 2 డేట్స్ మధ్య కనుక మీ డిఓబి ఉంటే దీనికి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి 10th క్లాస్ అనేది కంపల్సరీగా పాస్ అయితే ఉండాలన్నమాట. ఇంకా 50% మార్క్స్ అయితే మినిమం అయితే వచ్చి ఉండాలి 10th క్లాస్లో. అలాగే ఐటీఐలో కూడా మీరు ఐటీఐ పాస్ అయితే ఉండాలన్నమాట. మీరు ఏ ట్రేడ్కి అప్లై చేయాలని, సపోజ్ మీరు ఫిట్టర్కి అప్లై చేయాలనుకుంటే ఫిట్టర్లో ఐటీఐ చేసారు. అదేవిధంగా మీరు దేంట్లో అయితే ఐటీఐ చేశారో దానికి మాత్రమే మీరు ఇక్కడ అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి మీరు న్యావ్స్లో అయితే మీరు రిజిస్టర్ అయ్యి 100% ప్రొఫైల్ అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి లాగిన్ రిజిస్టర్ అని ఉంటుంది, ఇక్కడ క్యాండిడేట్ అని ఉంటుంది అనమాట. క్యాండిడేట్ తీసుకొని మీరు గతంలో కనుక రిజిస్టర్ అవ్వకపోతే రిజిస్టర్డ్ యాజ్ ఏ క్యాండిడేట్ అని ఉంటుంది. ఐటీఐ తీసుకొని మీ యొక్క రోల్ నెంబర్ ఎంటర్ చేసి డీటెయిల్స్ అంటే ఆటోమేటిక్గా వస్తుంది. మీరు లాగిన్ అయిపోయి అప్లికేషన్ ఫామ్ పూర్తి చేసుకుని 100% కంప్లీట్ అయితే చేసుకోవాలన్నమాట. ఒకవేళ మీరు చేసుకోకపోతే కనుక ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. న్యాప్స్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అనే దానికి మన తెలుగులో అయితే ఒక వీడియో అయితే ఉందన్నమాట. అది చూసి మీరు ఫ్రీగా అయితే చేసుకోవచ్చు అనమాట. దీనికి ఫీజు ఏమీ లేదనమాట. సో మీరు అలాగైతే చేసుకోవచ్చు. సపోజ్ మీకు కనుక అంతకుముందు రిజిస్టర్ ఎన్రోల్ అయ్యి ఉంటే కనుక ఇక్కడ లాగిన్ అని ఉంటుంది అనమాట. ఈమెయిల్ ఐడి క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ అయ్యి మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. మీరు లాగిన్ అయినప్పుడు ఇక్కడ 100% ప్రొఫైల్ అనేది మీరు కంప్లీట్ అయితే చేసుకోవాలి. దీనికి అప్లై చేయాలనుకుంటే దేనికి అప్లై చేయాలనుకున్నా కూడా మీరు ఇక్కడ 100% ప్రొఫైల్ కంప్లీట్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ మీరు అప్డేట్ ప్రొఫైల్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి ఏదైనా ఎడిట్ కావాలంటే చేసుకోవచ్చు. అలాగే అప్డేట్ బ్యాంక్ డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట, మీకు నెల స్టైఫండ్ ఇచ్చేదానికోసము. అలాగే ఈ కేవైసీ ఉంటుంది అనమాట. ఆధార్ కార్డ్ నెంబర్ ఇస్తే మీకు దానికి సంబంధించినటువంటి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసేసి వెరిఫై చేస్తే 100% ప్రొఫైల్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది. ప్లస్ నెక్స్ట్ ఇక్కడ మనకి అప్రెంటిస్ ఆపర్చునిటీస్ అని ఉంటుంది అనమాట. దీని మీద క్లిక్ అయితే చేయాలి.
ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఒక సెర్చ్ బై ఎస్టాబ్లిష్మెంట్ నేమ్ అని ఉంటుంది అనమాట. అక్కడ ఏం చేయాలంటే మీరు డిఆర్ఎం ఆఫీస్ SCCR రాయ్పూర్ అని టైప్ చేయాలన్నమాట. మీరు స్మాల్ లెటర్స్ కానీ అలాగా చేయకూడదు, ఎటువంటి ఫుల్ స్టాప్లు యూజ్ చేయకూడదు అనమాట. డిఆర్ఎం ఆఫీస్ SCCR రాయ్పూర్ అని మీరు చేస్తే కనుక మీకు ఇలాగైతే వస్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట. ఇక 3 మార్చి 2020 అంటే మనకి మార్చి 3వ తారీఖు అయితే ఇది మన ఇష్యూ చేయడం జరిగిందనమాట. డిఆర్ఎం ఆఫీస్ SCCR రాయ్పూర్ 2025 మార్చికి సంబంధించిన వాటికి మాత్రమే మీరు అప్లై అయితే చేయాలి, పాత వాటికి చేయకూడదు అనమాట. సో ఇక్కడ మనకి వ్యూ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చినటువంటి ట్రేడ్స్ అన్నీ కూడా ఇందాక మీరు చెప్పినటువంటి యొక్క నోటిఫికేషన్లు అయితే ఉంటాయన్నమాట. మీరు చెక్ చేసుకోవచ్చు అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది. అట్లాగే ఇక్కడ మనకి ఒక ఎస్టాబ్లిష్మెంట్ కోడ్ కూడా ఉందన్నమాట, అది కూడా మీరు చెక్ చేసుకొని మాత్రమే అప్లై అయితే చేసుకోవాలి. ప్లస్ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ 5202220048 అనమాట, లాస్ట్లో 48 అనేది మనకి వచ్చింది. ప్లస్ ఇక మీరు చూసినట్టయితే E0520220048 అనమాట, కరెక్ట్గా మ్యాచ్ అయ్యిందనమాట. సో మీకు చెక్ చేసుకోవచ్చు, అన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. సో ఇక దీనికి అప్లై చేయాలి అంటే అప్లై ఫర్ దిస్ ఆపర్చునిటీ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి సరిపోతుంది, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. ఫీజు లేదనమాట, ఎగ్జామ్ కూడా ఏం లేదు. అలాగే మీరు ఏ ట్రేడ్కి అప్లై చేయాలనుకుంటే ఆ ట్రేడ్కి ఎదురుగా మీరు అప్లై అనే బటన్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్ మన అలాగే సెకండ్ యూనిట్ ఏదైతే ఉందో వ్యాగన్ రిపేర్ షాప్ అనమాట, SCCR రైల్వే రాయ్పూర్. ఇక్కడ ఎలా ఉందో మీరు అలాగే టైప్ చేసి మీకు ఎగ్జాక్ట్గా వస్తుంది అనమాట. సో మీరు చెక్ చేసుకోవచ్చు. 3 మార్చి 2025 వ్యూ అంటే మనకి డీటెయిల్స్ వస్తాయి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. E1152220001 అనమాట. ప్లస్ ఇక్కడ E1152220000 మనకి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది. దీనికి అప్లై చేయాలంటే అప్లై ఫర్ దిస్ ఆపర్చునిటీ దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీకు ఏదైనా కనుక దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కావాలనుకుంటే హెల్ప్ లైన్ మొబైల్ నెంబర్ ఉందన్నమాట, వీళ్ళని కాంటాక్ట్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి అడ్రస్ కూడా ఉందన్నమాట, వీళ్ళని కాంటాక్ట్ అయ్యి మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే పొందొచ్చు అనమాట. ఎవరైనా 10th క్లాస్ పాస్ అయ్యి ITI చేసి రైల్వేలో అప్రెంటిస్ చేయాలనుకున్న వాళ్ళకైతే ఫ్రెషర్స్కి ఇదైతే ఉపయోగపడుతుంది. గతంలో అప్రెంటిస్ ట్రైనింగ్ ఎక్కడ కూడా తీసుకోకుండా ఉండాలన్నమాట. రైల్వే కాదు, ఎక్కడ కూడా మీరు NAPS ద్వారా ఎక్కడ కూడా ట్రైనింగ్ తీసుకోకుండా ఫ్రెషర్ అయ్యి ఉంటే మాత్రమే దీనికి మీరు ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇక 2 యూనిట్స్ ఉన్నాయి అనమాట, ఏదో ఒకదానికి మాత్రమే మీరు అప్లై అయితే చేసుకోవాలి. డిఆర్ఎం ఆఫీసు లేదంటే వ్యాగన్ వర్క్షాప్ ఏదో ఒకదానికి మాత్రమే మీరు అప్లై చేయాలన్నమాట. సో ఆ విధంగా మీరు అక్కడ సెర్చ్ చేసుకొని అప్లై చేస్తే సరిపోతుంది. ఫీజు కానీ ఎగ్జామ్ కానీ ఏమీ లేదనమాట.